శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణుడంటే ఆనందం, అష్టభార్యలు, 16,000 మంది గోపికలు, పిల్లలు మాత్రమే కాదు. దేవకీ వస్తువులు పుట్టిన శ్రీకృష్ణుడు ఎక్కడో కుగ్రామంలో యశోద దగ్గర పెరిగాడు. చిన్నతనంలో మేనమామ కంసుడు చేసిన ఎన్నో హత్యా ప్రయత్నాల నుంచి తప్పించుకున్నారు. రాధతో ప్రేమ వియోగం, రుక్మిణి సత్యభామలను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో యుద్ధాలు, ఆఖరికి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం వైపు నుంచున్నప్పుడు ఎన్నో అవమానాలు, నిందలు, కుతంత్రాలు. సంతానం కోసం శివునికి తపస్సు చేస్తే 80 మంది పిల్లలు పుట్టారు. ఎంతమంది పిల్లలున్నా గాంధారి శాపం వల్ల శ్రీకృష్ణుడి చివరి రోజుల్లో ఎవరూ లేరు. అన్న బలరాముని ఆత్మని తనలో ఐక్యం చేసుకొని అడవిలో చెట్టు కింద నిస్సహాయ స్థితిలో పరంపదించారు. 5 నుంచి 6 రోజుల వరకు తన భౌతిక గాయం కూడా దొరకలేదు. అంతేందుకు, త్రేతాయుగంలో రాముడు వాలిని చెట్టు చాటుని చంపితే ద్వాపరయుగంలో